అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవల్ సుధాకర్ రెడ్డి ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజాస్వామికవాదులంతా ఏకం కావాలి అని. వా, ఎంత పెద్ద స్టేట్మెంట్! ఈ ఘనకార్యానికి ఇతను తీసుకొచ్చిన ఈ నినాదానికి బదులుగా నా వైపు నుంచి సుధాకర్ రెడ్డి, వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ కేబినెట్ మంత్రులు, వీరందరికీ, ఈ బ్యాచ్ అందరికీ కొన్ని సూటి ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజాస్వామికవాదులందు ఏకమయ్యే ముందు తమరు అధికారంలో ఉన్నప్పుడు 53 రోజులు 73 ఏళ్ల వయసు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏమీ లేని కేసులో జైల్లో పెట్టి హింసించినప్పుడు ఏమైంది నీ ప్రజాస్వామ్యం? అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు గారు, ద గ్రేట్, ఈయన తన డ్రైవర్ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసి ఆ కేసులో అరెస్ట్ అయి 3 నెలల తర్వాత బెయిల్ మీద బయటకు వస్తే చాలా గ్రాండ్గా ఊరేగించిందే కాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాని పక్కన కూర్చోబెట్టుకున్నారు. మరి ఒక హంతకుని పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు ఏమైంది నీ ప్రజాస్వామ్యం? అలాగే అబ్దుల్ సలాం నంద్యాలలో మీ ప్రభుత్వంలో పోలీసు వేధింపులను తట్టుకోలేక కుటుంబం మొత్తం రైలు పట్టాల మీద వారికి వారు చేతులు కట్టేసుకొని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎక్కడ పోయింది నీ ప్రజాస్వామ్యం? అలాగే రఘురామకృష్ణంరాజు గారు, మీ ఎంపీ, మీ పార్టీ ఎంపీ మీద ఏదో రాజద్రోహం కేసు ఒకటి పెట్టి రాత్రికి రాత్రి ఎత్తుకొచ్చి ఇష్టారీతిగా కాళ్ళు వేళ్ళు ఇరిగేలాగా కొట్టించినప్పుడు ఏమైంది నీ ప్రజాస్వామ్యం? అలాగే కరోనా టైంలో డాక్టర్ సుధాకర్ గారు ఓ మాస్క్ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకు అతన్ని నడి రోడ్డు మీద బట్టలు కూడా తీయించి కొట్టించారు పోలీసుల చేత. అంత దారుణంగా పాల్పడినప్పుడు లేని ప్రజాస్వామ్యం ఈరోజు ఎలా గుర్తుకొచ్చింది మీకు? ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 4 రోజులే అయింది. ఈ 4 రోజుల్లోనే ఎన్ని పిల్లి మొగ్గలు వేస్తున్నారు తమరు సార్? ముఖ్యంగా మీలాంటి వాళ్ళ నోటి వెంట ఇలాంటి ప్రజాస్వామ్యం అనే మాట వింటుంటేనే ప్రజలకు చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది, చేసిన ప్రతి దానికి పనిష్మెంట్ ఉంటుంది. అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే చట్టపరంగానే ఉంటుంది. మీలాగా విచ్చలవిడిగా మీద పడి దాడులు చేసేటటువంటి కార్యక్రమాలు ఎక్కడ లేవు. కాబట్టి మీరు మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది సార్. దయచేసి ఇలాంటి మాటలు మీకు సెట్ కావని, మీకు సూట్ కావని చెప్పి విన్నవించుకుంటున్నాను.